శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ లగ్నాల వారికి రవి దశ యొక్క ఫలితాలు, అంటే రవి ఏ స్థానాల్లో యోగిస్తాడు, ఏ స్థానాల్లో యోగించడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు రవి అంటే ఏంది, రవి యొక్క కారకత్వాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రవి కారకత్వాలు: చేతశుద్ధి రమాభి మాన జనకాత్మజారోగ్యతా శక్తిధి కార్యోజాంశి కటు ప్రభావదహనో ఉష్ణో క్షిక్షు మర్తప్య రాజ్యం రక్త పటుచతుష్పాదుతృణే ముక్తాకాపోవృద్ధత వ్యోమేక్ష శుచిరక్త కంటకతరు జ్ఞానోదయే భారవే. ఇది భావమంజరి 42వ శ్లోకంలో చెప్పబడింది. ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి, ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం, తండ్రి ఆత్మ ఆరోగ్యము శక్తి బుద్ధి బలము కార్యనిర్వహణ శక్తి ఓజస్సు కటువుగా ప్రవర్తించడం. కారం అంటే మిరియాల కారానికి రవి, మిరపకాయ కారానికి కుజుడు కారకుడు. ఇతరులపై ప్రభావం చూపగలగడం. అగ్నిశక్తి ఉష్ణశక్తి, ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే వేడి అధికం చేయడానికి కుజుడు కారకుడు. కంటి అనారోగ్యము, మనుషులను పరిపాలించడం, రాజ్యము, ఎర్రని బట్ట అంటే ఎర్రని వస్త్రము, పశుబలము, గడ్డి. పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికుల యొక్క వివరణ. ముత్యాలు, బహుగ్రంథకర్తల అభిప్రాయం ప్రకారం ముత్యాలకు చంద్రుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన అల్పముత్య రత్నాలలో శుక్రునికి ముత్యం కూడా చెప్పబడింది. ఆకాశంపై ఆధిపత్యం ఉంటుంది. ఖగోళ పరిజ్ఞానం ప్రకారం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రవి యొక్క బలం అనేది చాలా అవసరం. పెద్ద మనిషిగా వ్యవహరించడం, పైకి చూడడం, అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు నేల చూపులు చూస్తాడు, గర్వం కలవాడు పై చూపులు చూస్తాడు. ఇది అధికమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాబట్టి ఆత్మకారకుడు రవి అని అంటారు. పవిత్రత, ఎరుపు రంగు, ముళ్ళు చెట్లు, ముళ్ళ చెట్లు, జ్ఞానోదయము, పలువురు చెప్పిన విషయాలన్నింటినీ సమన్వయాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచనను పొందడం రవి కారకత్వాలకు చెందింది. భావమంజరి గ్రంథకర్త ముకుంద దేవకిన అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఉత్తర కాలామృతాన్ని అనుసరించి వనపర్వత వ్యవహారం, పశు భయము, లోక వ్యవహార నైపుణ్యము, రాజాదిరాజుగా ఉండడం, శిరోరోగం అంటే తులాలగ్నంలో రవి ఇంకా బలహీన క్షేత్రాల్లో లగ్నంలో రవి ఉన్నప్పుడు తరచూ శిరోవేదన అనేది కలుగుతుంది. సౌరాష్ట్ర దేశాధిపత్యము, మధ్యాహ్న కాలంలో జన్మించిన వారికంటే దశమంలో బలం కలిగి ఉండడం, నదీ తీర నివాసము, దీర్ఘ కోపం అంటే రవి కోపం అనేది పైకి కనిపించదు, కుజుని యొక్క కోపం అనేది దాచుకోలేడు, అయినా పొగిడితే క్షమించడం మొదలైన విశేషాలు ఉంటాయి. ఇంకా అతిదీక్షమైన తీక్షణమైన స్వభావము, దుర్గా నిర్మాణము, ఆత్మరక్షణకు సంకేతం. సహజ బలము, శివ ఉపాసన, ధైర్యము, రాజాశ్రయము, ప్రభుత్వ ఉద్యోగానికి సంకేతం. అంటే రవి బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుష్టత్వం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని దుష్ట చర్యలు కూడా తప్పవు కదా మరి. భూమి, రుచి జ్ఞానము, పిరికి అంటే ధైర్యకారకత్వం, పిరికిదనానికి కారకత్వం రెండూ కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ సింహానికి రవి అధిపతి సింహలగ్న జాతకులలో పైకి చాలా గంభీరంగా ధైర్యంగా కనిపిస్తూ లోపల పిరికిదనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఘర్షణాత్మక స్వభావం వల్ల భయాలను లోపల దాచుకోవడం వల్ల వారిలో త్వరగా హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి మనము గమనించవచ్చు. మానవలోకం అంటే వ్యయంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ మానవులుగానే జన్మించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే రవి బలంగా ఉన్నవారు మానవలోక సంబంధ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తూ మానవత్వం కలిగి ఉంటారు. చతురంగా ఉండే పదార్థాలకు అధిపతి.
ఎముకలు, ప్రలాపం అంటే గర్వంగా మాట్లాడడం. ఉదరం రాశికారకత్వలో ఉదరస్థానీయం సింహం అని ఒక పక్షం, దానికి అధిపతి రవి. ఉత్సాహము, ఆయనము ప్రశ్నలో నవాంశ లగ్నాధిపతి రవి అయినప్పుడు ప్రశ్న ఫల కాలపరిమితి 6 మాసాలు. ప్రయాణము, పిత్తము, ఎండలో ఉంటే త్వరగా పైత్యం అనేది చేస్తుంది. తాపము, కర్రలు, సకల దేశాధీశ్వరత్వము, ఆభరణాలు అంటే ఇవి రవికి సంకేతాలు. హస్వము అంటే సింహలగ్నం వారు కొంచెం పొట్టిగా ఉంటారు. రాగి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అని సాంప్రదాయం. ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం. రాళ్ళు, రాజులు సామ్రాజ్యంలో రాళ్లతో కోటలు నిర్మించేవారు. రవి గ్రహరాజు. పగడం, గ్రహాలకు అల్పమూల్య రత్నాలలో రవికి పగడం అనేది చెప్పబడింది. రవికి సంబంధించిన రత్నం కెంపు, తూర్పు దిక్కుకు అధిపతి. రవి బలంగా ఉన్నప్పుడు జన్మ ప్రదేశానికి తూర్పున నివసిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు. శత్రువులను స్వాధీనం చేసుకోవడం, సత్వగుణము, యోగ్యత కలిగి ఉండడం, రక్తచందనం అంటే రవికి పూజలో రక్తచందనం ఉపయోగిస్తారు. రవి దోష పరిహారానికి దానం చేస్తారు. ఇవి రవి యొక్క కారకత్వాలు. తర్వాత సర్వదశ మహా సామాన్య విశేషాలు అంటే అన్ని దశలు సామాన్యంగా ఏ విధంగా ఉంటాయి. దశానాథుడి క్షేత్రాన్ని బట్టి ఫలితాలు. దశానాథుడు ఉచ్చను పొందితే ఆ గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖం అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దైవచింతన, పుణ్యకార్యాచరణ, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అధిక మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము, అధికార సుఖం అనేది కలుగుతుంది. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేవి కలుగుతాయి. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో దుఃఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభగ్రహ స్థానాల్లో, కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారల్లో ఉంటే ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రస్థితి రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ, సప్తమాలైతే ఆ గ్రహము శుభఫలాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైదన తారలో ఉన్న గ్రహదశలు తమ దశలో పాఫలితాన్ని కలిగేస్తాయి. తర్వాత రవి మహాదశ ఫలితాలు. రవి తన దశలో ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవి మహాదశ ఫలితాలు. రవి లగ్నాన్ని నుండి కేంద్ర కోణాల్లో కానీ స్వక్షేత్ర ఉచ్చమిత్ర క్షేత్రాల్లో కానీ ఉంటే, అంటే తాను ఉన్న లగ్నం నుంచి కేంద్ర కోణాలంటే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ అంటే రవికి స్వక్షేత్రం సింహరాశి, ఉచ్చక్షేత్రము మేషరాశి. మిత్రక్షేత్రాలు అంటే రవికి మిత్రక్షేత్రాలు వృశ్చికము, ధనస్సు, మీనము. సమక్షేత్రాలు మిథునము, కన్య. ఇందులో ఉండి శుభగ్రహ వీక్షణ కలిగి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగము, పరిపాలన, ప్రభుత్వం ద్వారా సన్మానము, ధనధాన్య వృద్ధి, పితృసౌఖ్యము. అంటే రవి పితృకారకుడు కాబట్టి వారికి పితృసౌఖ్యం కలుగుతుంది. తండ్రి ద్వారా ధన వస్తు ప్రాప్తి కలుగుతుంది. అంటే తండ్రి ద్వారా ఆస్తి అనేది వారికి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అని అన్నారు కదా, అంటే ఆరోగ్యానికి కారకుడు రవి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేత్ర సుఖం ఉంటుంది. అంటే నేత్రాలకు కూడా కారకుడు రవి కాబట్టి, అంటే కుడి కన్నుకు రవి, ఎడమ కన్నుకు చంద్రుడు కారకుడు కాబట్టి నేత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి. విశేషమైన ఖ్యాతి కలుగుతుంది. అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఒకవేళ రవి శత్రుక్షేత్రాల్లో ఉంటే, అంటే రవికి శత్రుక్షేత్రం ఏంటి, తులలో కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న షష్టాష్టమయాలంటే కానీ 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్న
నీచక్షేత్రం అంటే నీచక్షేత్రం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నీచక్షేత్రం అంటే తులలో ఉన్న పాపగ్రహ దృష్టి కానీ సంబంధం పొందితే అంటే రవిగే ఒక పాపగ్రహం, ఆ రవికి ఇంకా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఈ గ్రహాలతో సంబంధం ఉన్న అంటే ఆ గ్రహాలతో కలిసి ఉన్న ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా వాడికి రవి దశలో జ్వరం కానీ శరీర పీడ కానీ కంటికి అనారోగ్య రావడం కానీ అగ్ని వల్ల అంటే ఉష్ణానికి కారకుడు రవి కాబట్టి అగ్ని వల్ల జంతువుల వల్ల ఆపద. ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వాహనాలు అనమాట. వాహనాల ద్వారా ప్రమాదాలు కానీ శత్రువృద్ధి కానీ ఉద్యోగ భంగం కానీ తండ్రి విషయంలో విచారం కానీ చిక్కులు కానీ భోజన సౌఖ్యం లేకపోవడం కానీ అంటే సరైన సమయానికి భోజనం లేకపోవడం కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు కావడం కానీ శత్రువుల వల్ల ధన నష్టం కానీ జరిగే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనం రవి వివిధ రాశుల్లో రవి ఉండగా రవి దశలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రాశులలో రవి ఉండగా రవి దశలో కలిగే సామాన్యమైన ఫలితాలు. మేషంలో రవి ఉంటే అది మేషానికి రవి ఉచ్చస్థానం కాబట్టి అధికారులచే గౌరవించబడతారు. కీర్తి పుణ్యకార్య చరణం అనేది కలుగుతుంది. వృషభం అనేది శత్రుక్షేత్రం కాబట్టి దుఃఖము దేహబాధ ధన వాహన భార్యాపుత్ర సంబంధమైన అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మిథునంలో ఉంటే మిథునం అనేది సమక్షేత్రం కాబట్టి విద్యా రచనలు పురాణ ఇతిహాసాదులందు ఇష్టం కలగడం వ్యవసాయ వ్యాపారాల్లో లాభము ధనధాన్య వృద్ధి గౌరవం అనేది కలుగుతాయి. కర్కాటకంలో ఉంటే ధనము గౌరవము సుఖానుభవము అస్థిర త్యాగగుణము గొప్పవానిగా ఖ్యాతి భార్య వ్యతిరేకమవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కర్కాటకం కూడా మిత్రక్షేత్రమే. సింహం అంటే స్వక్షేత్రంలో రవి ఉంటే భార్యాపుత్రులతో సుఖం అనేది ఉంటుంది. అధిక ధనము కీర్తి అనేవి కూడా కలుగుతాయి. ఇక కన్యలో ఉంటే కన్య కూడా సమక్షేత్రమే. అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు రవికి సమక్షేత్రం కాబట్టి భగవత్ పూజ పోయిన సంపద లభించడం సన్మానాలు అనేవి కలుగుతూ ఉంటాయి. తుల అనేది రవికి నీచ రాశి కాబట్టి తను ఉన్న స్థలాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్తారు. అంటే కొందరికి విదేశీయానం కూడా చేస్తారు. విదేశీయానము చోరాగ్ని బాధలు భార్యకు సంతతికి బాధలు కలగడం జరుగుతాయి. వృచ్చికం అనేది మిత్రక్షేత్రం కాబట్టి నాస్తికత్వము శస్త్రచికిత్సలు మానసికమైన శారీరక బాధలు కూడా కొంచెం కలిగే అవకాశం ఉంది. ధనస్సులో ఉంటే శాస్త్ర పాఠవం విద్వాంసులతో కలియక కీర్తి భార్యాపుత్రులతో సుఖజీవనము అధిక సంపదలు కలుగుతాయి. ఇక మకరంలో ఉంటే గొప్ప సౌఖ్యము అధిక దుఃఖము పక్షవాదాది అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే మకర కుంభాలు రవికి శత్రుక్షేత్రాలు కాబట్టి సుఖాన్ని పొందినా కూడా కొంచెమే ఉంటుంది. అధిక దుఃఖము అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కుంభంలో ఉంటే అసలు సుఖమే లేకపోవచ్చు. మానసికమైన దుఃఖం కలుగుతుంది. భార్య ధనము సంతతి వారికి మొదలైన వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక మీనం అనేది మిత్రక్షేత్రం కాబట్టి వివిధ రకాలైన సుఖాలు కలుగుతాయి. ఎక్కువ ధనము దైవారాధన అనేది వీళ్ళు ఎక్కువగా చేస్తారు. ఇక మనము లగ్నాల వారిగా అంటే ద్వాదశ లగ్నాల వారికి ఏ స్థానంలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం వారికి రవి దశ ఫలితాలు. మేషలగ్నం వారికి రవి పంచమాధిపతి. రవి 1, 4, 5, 9 ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు. అంటే మేషలగ్నం వారికి రవి జన్మంలో కానీ చతుర్థమైన కర్కాటకంలో కానీ పంచమైన సింహంలో కానీ నవమైన ధనుసు రాశిలో ఉంటే రవి బాగా యోగిస్తాడు. ఈ లగ్నానికి రవి పంచమాధిపతి అని చెప్పాడు. కాబట్టి అసలు పంచమాధిపతి అంటే ఏంటి, అసలు పంచమంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సంతానం పితృపుణ్యరాజసచివ సౌశల్య శిల్పామనో విద్యాగర్భ వివేక ఛాత్ర సుఖద మాంగళ్య పత్రాంబరే నానా కామ్య మహాప్రయోగ పితృవిత్తే ధురాచింతాక్రమ తత్కాంత మూలక లబ్ధ భాగ్య విభవో వారాంగన లింగనం గాంభీర్యం ఘనతారహస్య వినియో వృత్తాంత సంలేఖనం క్షేమ స్నేహ ప్రబంధ కావ్యరచన కార్యాప్రవేశయోధర మంత్రోపాసన సుప్రసన్న విభవాచన్న ప్రధానాంతత పుణ్య సత్ప్రిచార మంత్రజపక ప్రాజ్ఞా సమాలోచనే విత్తోపాయ మృదంగవాద్య సుమహత్ సంతోష పాండిత్యక పారంపార్య సమాగతంతో సచివ స్థానం భవేదు పంచమం అంటాడు. అంతే ఇందులో ఏముంది? పంచమంలో సంతానం, తండ్రి చేసిన పుణ్యము, మంచి స్వభావము, శిల్పము, మనస్సు, విద్య, గర్భము, వివేకం అడిగితే గొడుగు అంటే రాజలాంఛనం, మంచి కథలు, శుభలేఖలు, బట్టలు, కోరికలు తీర్చుకోవడం, పితృధనము, దూరదృష్టి, శ్రీమూలక భాగ్యము, గాంభీరము, గొప్పతనము, రహస్యాలు, వినయము, వార్తలు రాయడము, క్షేమము, స్నేహము, కావ్యరచన, కార్యాచరణము, మంత్రోపాసనచే కలిగిన వైభవము, పాపపుణ్యాల విమర్శ తెలివి, సరైన ఆలోచన, ధనార్జనకు తగిన ఉపాయము, మృదంగాది సంగీత వాద్యాలు, సంతృప్తి, పాండిత్యము, వంశపారంపరాగతమైన మంత్రిపది మొదలైన విషయాలు ఈ పంచమ భావంలో ఉంటాయి. ఇప్పుడు వీడియోలో మిథున లగ్నం వారికి రవిదశ యోగిస్తుందా లేదా అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నానికి రవి తృతీయాధిపతి అయిన రవి 3, 6, 8, 11, 12 ఈ స్థానాల్లో మంచి యోగాన్ని కలిగేస్తుంది. అంటే ఆ దశ యోగిస్తుంది. అసలు తృతీయంలో ఏమేమి ఉన్నాయి అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధైర్యం, సోదర యుద్ధ కర్ణ, చరణాదక్షేత్ర చిత్ర భ్రమ, సామర్థ్యం, సురసద్మతా ప్రకారణం, స్వప్నం భటో విక్రమ, స్వీయోబంధు జన సుహుచ్ఛలనం, కంఠాదుష్ట భోజ్యాదికం, శక్తిర్దయా విభాగ భూషణ గుణ, విద్యా వినోదో బలం, లాభోదేహ సమృద్ధి, సత్కుల భవ భృత్యచ్చ పిత్రాస్థలం, దాసీ స్వల్ప సూయయాన యాత్ర ఉరు కార్యం సుయా ధర్మ స్థిభత్ అన్నాడు. అంటే తృతీయ భావంలో ధైర్యము, కనిష్ట సోదర సోదరీలు, యుద్ధము, చెవులు, పాదాలు, మార్గము, ప్రదేశము, చిత్తచాంచల్యము, సామర్థ్యము, పూజాగది, తాపము కలిగించడం, కళలు, బటలు, పరాక్రమము, జన సహకారము, దగ్గరి బంధువులు, స్నేహితులు, ప్రయాణము, కంఠము, చెడు పదార్థాలు భుజించడము, శక్తి, ఆస్తి విభజన, ఆభరణాలు, గుణము, విద్య, వినోదాలు, శారీరక బలము, లాభము, శరీర పుష్టి, మంచి కులంలో జన్మ, సేవకులు, తండ్రికి సంబంధించిన ప్రదేశము, దాసీ జనము, మంచిది అయిన చిన్న వాహనము, దగ్గర ప్రయాణము, కార్యసంధానము, స్వధర్మము అనే వాటిని తృతీయ భావంలో పరిశీలించాలి. ఇప్పుడు మిథున లగ్నం వారికి ఏ స్థానాల్లో రవి శుభ ఫలితాలు ఇస్తాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నంలో రవి ఉంటే శరీర పీడ కలుగుతుంది, శత్రువృద్ధి కలుగుతుంది, రుణవృద్ధి కూడా వీరికి బాగా కలుగుతుంది. ద్వితీయంలో రవి ఉంటే విశేషంగా వీరికి నలత అనేది చేస్తూ ఉంటుంది, అంటే అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. తృతీయమందు రవి ఉంటే మిక్కిలి పేరు ప్రతిష్టలు కల సోదరుడు ఒక్కడు ఉంటాడు. మిథునం, కర్కాటకం, సింహం అంటే తృతీయం అనేది సింహమైంది. సింహరాశ్యాధిపతి రవి కాబట్టి అంటే తన స్వక్షేత్రంలోనే ఉంటే సోదర భావం అనేది ఎక్కువగా ఉంటుంది. సోదరులతో మంచి ఐక్యత కలిగి ఉంటారు. సోదరుల యొక్క సహకారం కూడా వీరికి బాగా లభిస్తుంది. ఇక చతుర్థంలో రవి ఉన్న ఎడల మాతృ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే
ఈ చతుర్థం అనేది రవికి సమక్షేత్రం కాబట్టి మాతృ సౌఖ్యము, వాహన సౌఖ్యం, భోజన సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. తన్ని ద్వారా వచ్చిన భూములు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విద్యలో విఘ్నాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అంటే చతుర్థం అనేది ప్రాథమిక విద్యను సూచిస్తుంది కాబట్టి విద్యా విఘ్నాలు కూడా కలుగుతాయి. ఈ దశ అంతగా యోగించదు అని చెప్పవచ్చు. ఇక పంచమంలో ఉంటే, పంచమంలో రవి ఉండేలా ఈ దశలో సోదరుల యొక్క నష్టం అనేది కలుగుతుంది. అంటే సోదరులకు అనారోగ్య సమస్యలు కలగడము వంటివి జరిగే అవకాశం ఉంది. లాభ వ్యయాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే లాభం ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతనే ఉండే అవకాశం అనేది ఉంది. ఇక షష్టమంలో రవి ఉంటే, అంటే 6వ స్థానంలో రవి ఉంటే ఈ దశలో శత్రువుల వలన బాధ అనేది కలుగుతుంది. మధ్య మధ్య యోగం అనేది కదా, అంటే మధ్య మధ్యలో కొంచెం బాగుండడం యోగం, ఆ దశలో కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగాలేకపోవడం లాంటివి కూడా జరుగుతాయి. అంటే ఈ దశ అంటే రవి దశ 6 సంవత్సరాలు కాబట్టి 6 సంవత్సరాల్లో కొన్ని రోజులు బాగా ఉండడం, కొన్ని రోజులు బాగాలేకపోవడము లాంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత షష్టమ కలత్ర స్థానంలో, అంటే 7వ స్థానంలో రవి ఉంటే స్వల్పంగా కలత్రానికి నలత అనేది చెయ్యను. అంటే భార్యకు కానీ భర్తకు కానీ వారికి కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది. అష్టమంలో రవి ఉంటే వ్యవహార చిక్కులు అనేవి కలుగుతుంటాయి. అంటే మనం అనుకున్న పనులు జరగకపోవడం అనేది జరుగుతుంది. విశేషంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. తర్వాత నవమంలో రవి ఉంటే, అంటే కొంచెం యోగిస్తుంది. పితృ సౌఖ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పితృభాగ్యం కొంచెం తగ్గి కొంచెం అంటే సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడే అవకాశం ఉంది. దశమందు రవి ఉన్న, అంటే 10వ స్థానంలో రవి ఉంటే మిక్కిల గౌరవనీయమైన జీవితాన్ని చేస్తాడంటే మిథునానికి దశమ స్థానం ఏమైంది, మీనమైంది. మీనరాశి పైన గురువుకి రవికి మిత్రత్వం ఉంది కాబట్టి మిక్కిలి గౌరవమైన జీవితాన్ని చేస్తారంటే దశమము అనేది ఉద్యోగ భాగం కాబట్టి ఉద్యోగంలో మంచి ఉన్నతిని సాధిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, తద్వారా పూర్వపుణ్యాన్ని సంపాదిస్తారు. తర్వాత ఏకాదశంలో రవి ఉంటే, అంటే 11వ స్థానంలో రవి ఉంటే సోదరుని వల్ల మిక్కిలి భాగ్యవంతుడు అవుతాడు. అంటే అక్కడి నుంచి మిథునం నుంచి ఏకాదశ స్థానం, మిథునం, కర్కాట, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం. అంటే మేషరాశి రవికి ఉచ్చక్షేత్రం కాబట్టి ఎందులో ఉంటే మంచి భాగ్యవంతుడు అవుతాడు. సోదరుల ద్వారా వీరికి మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ద్వాదశమందు రవి ఉన్న ఎడల యోగించగా శత్రుబాధలు అనేవి కలుగుతుంటాయి. అంటే ద్వాదశం ఏమైంది, వృషభం అయింది. వృషభం శత్రురాశి కాబట్టి ఇందులో ఉంటే శత్రుబాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా చేయవలసి ఉంటుంది. వ్యవహారపు చిక్కులు హెచ్చుగా ఉంటాయి. దుర్జన సాంగత్యం వలన విశేషమైన ద్రవ్య నష్టాలు అనేవి కలిగే అవకాశం ఉంది. ద్వాదశ లగ్నాల వారికి రవి చెడు స్థానాల్లో ఉన్నప్పుడు, ఏదైనా బాధలు పెడుతూ ఉన్నప్పుడు రవి దోషాలు తొలగడానికి, శాంతి పరిహారానికై వీలుంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య ఉదయ పారాయణం అనేది చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, అంటే దీన్ని రవి హోరా అని అంటారు. ఆ సమయంలో రవికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకోండి. 11 ప్రదక్షిణలు రవి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ధ్యాన శ్లోకం అంటే అది మనం ప్రతి పంచాంగంలోనూ ప్రతి ఆలయాల్లో కూడా అక్కడ రాసే ఉంటుంది. దాన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపావగ్నం ప్రణతోస్మి జివాకరం అనే మంత్రాన్ని, ఇది ధ్యాన శ్లోకం, పురాణ శ్లోకం కాబట్టి దీన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని ఒక 6 వారాలు
చదువుకోండి. 6 వారాల తర్వాత 6వ వారం కానీ 7వ వారం కానీ సూర్యుడికి పూజ చేయించుకోండి. అష్టోత్తర నామావళి చేయించుకొని ఒక కేజీ కానీ 2 కేజీలు కానీ గోధుమ పిండి దానం చేయండి. అంటే సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు, కానీ ఈ కాలంలో ఎవరు కూడా గోధుమలు ఇవ్వటం లేదు. కాబట్టి చివరిగా గోధుమ పిండి దానం చేసిన, ఎర్ర పూలతోనే అర్చన చేసిన, ఎరుపు వస్త్రాలు దానం చేసిన కూడా ఆ యొక్క రవి దోషాలు అనేవి తొలగిపోతాయి. మరియు విశేషంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్యుడి యొక్క పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ పెట్టినైతే కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ దశలో ముఖ్యంగా రవి పితృకారకుడు, అంటే తండ్రికి పిల్ల తండ్రి చిన్న తండ్రి కారకుడు. కాబట్టి ఈ దశలో వాళ్ళతో ముఖ్యంగా గొడవలకు వెళ్ళకండి, వాళ్ళతోనే సామరస్యంగా ఉండండి. గ్రహాలు ఎక్కడో లేవండి, మన ఇంట్లోనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు మేనమామలకు మేనత్తలకు కారకుడు, గురువు అంటే గురుదేవుడు, శుక్రుడు స్త్రీలకారకుడు, భార్యకారకుడు. కాబట్టి ఆ దశ బాలైనప్పుడు ఆ బంధువులతో గొడవలు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎన్ని పూజలు బయట చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా సఖ్యంగా మెలగండి. ఆ లగ్నానికి లగ్న పంచమ నవంబాధిపతి ఒకవేళ రవి అయితే వీళ్ళు కెంపును ధరించవచ్చు. అంటే రవికి కెంపు అనేది చెప్పబడింది కాబట్టి కెంపుని ధరిస్తే మంచి ఫలితాలే వస్తాయి.